అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం 5th క్లాస్ ఈవీఎస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పుకుంటున్నాం. సో ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అయితే చూసాం. సో 5th క్లాస్ ఈవీఎస్లో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. మరొకసారి చెప్పేది అదే, అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తీసుకొని రాయడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. బట్ ఇది కూడా చూసుకుంటే మీకు లాస్ట్లో అయినా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూసుకొని మళ్ళీ లాస్ట్ పోయినా కొన్ని పాయింట్స్ ఎగ్జామ్స్ అయితే రావచ్చు. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూస్తే, కోళ్ళ ఫారంలో గుడ్ల కొరకు లేయర్లను పెంచుతారు. ఇది గుర్తుంచుకోవాలి. కోళ్ళ ఫారంలో అంటే లేయర్లు ఎందుకు పెంచుతారు, అలాగే బ్రాయిలర్లు ఎందుకు పెంచుతారు అనేది అడగవచ్చు. ఓకే, సో కోళ్ళ ఫారంలో గుడ్ల కొరకు లేయర్లు, మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతున్నారు. సో అడగచ్చు, లేయర్లు దేనికోసం పెంచుతారు, అలాగే బ్రాయిలర్లు దేనికోసం పెంచుతారు అనే క్వశ్చన్ అయితే అడగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోవాలి, గుడ్ల కొరకు లేయర్లు, మాంసం కొరకు బ్రాయిలర్లు అని అయితే మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ తొగాళ్ళు అంటే కంది, తైదులు అంటే రాగులు, బొబ్బర్లు అంటే అలసందలు. ఇవి పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. తొగాళ్ళు అంటే కంది, తైదులు అంటే రాగులు, అలాగే బొబ్బర్లు అంటే అలసందలు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు తెలుసు ఇక్కడ గంగావార్ మానిమ్మ గురించి. సో ఇక్కడ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ కూడా గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే ఈ స్వచ్ఛంద సంస్థలో, ఈ సంఘంలో చేరిన తర్వాత వాళ్ళు పంట గింజలు వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు, ఎక్కువ ఖర్చు లేకుండా పండించుకునేవాళ్ళు, ఎరువులైనా పురుగుల మందైనా వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. సో అలా ఇవన్నీ చేసుకొని పంటలు అయితే పండించేవాళ్ళు. సంప్రదాయ పద్ధతులు పాటిస్తూనే గంగావర మణిమ లాంటి వాళ్ళు పండించుకునేవాళ్ళు. సో ఇట్లానే వాళ్ళు తొగాళ్ళు, పచ్చజొన్నలు, తైదులు, బొబ్బర్లు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలవలు, పల్లీలు, సజ్జలు అన్నీ కూడా వాళ్ళైతే పండించుకునేవాళ్ళు. సో దీనికోసం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అయితే చాలా ఉపయోగపడింది. గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వీళ్ళు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని అయితే ప్రోత్సహించే వాళ్ళు. అంటే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇదంతా కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్గా ఇట్లా కూడా రావచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాశాను. తర్వాత ఇక్కడ వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, ఇవన్నిటిని కూడా ఆహార పంటలు అంటారు. గుర్తుంచుకోవాలి, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వీటన్నిటిని కూడా ఆహార పంటలు అంటారు. వాణిజ్య పంటలు అంటే పత్తి, జనుము, మిర్చి, ఇవి వాణిజ్య పంటలు. సో ఎట్లా అంటే, ఇప్పుడు జనుము అని ఇచ్చి ఇది ఆహార పంటనా వాణిజ్య పంటనా అని అడగవచ్చు. సో జనుము అనేది వాణిజ్య పంట. అలాగే మొక్కజొన్న ఏంటి అని అడగచ్చు, మొక్కజొన్న ఆహార పంటలు. సో ఇవి గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్స్తో సహా. ఆహార పంటలు అంటే ఏంటి, వాణిజ్య పంటలు అంటే ఏమిటి అని అయితే మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భూమి మీద అడవుల విస్తీర్ణం 1/3 ఉండాలి. ప్రస్తుతం 21% ఉంది. అంటే 1/3 అంటే ఎంత పర్సెంటేజ్? 33% వస్తుంది 100లో. సో 33% అయితే ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? ప్రస్తుతం 21% మాత్రమే ఉంది. అయితే క్వశ్చన్ అడగచ్చు, ఎంత పర్సెంట్ ఉండాలి అంటే 33%, ఎంత ఉంది అంటే 21% అని అయితే గుర్తుంచుకోవాలి. తర్వాత కనుక మనం చూస్తే, పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. అంటే మనకు తెలుసు కదా, బోన్సాయ్ అంటే వామన వృక్షాలు అంటారు తెలుగులో. సో పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచుతారు కదా, మీరు చూసినట్టున్నారు ఫొటోస్ కూడా. సో వాటిని అయితే బోన్సాయ్ అంటారు. అయితే ఇది ఏ దేశపు సాంప్రదాయ కళ అని కూడా అడగవచ్చు. గుర్తుంచుకోవాలి, జపాన్. అంటే వాళ్ళ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు, కొరియానా, చైనానా, జపాన్ అంటే జపాన్ దేశపు సాంప్రదాయ కళ బోన్సాయ్. పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్, వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. తర్వాత కనుక మనం చూస్తే, మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాలలో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నారు. గుర్తుంచుకోవాలి, చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి ఎవరు
చేస్తున్నానంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది అయితే గుర్తుంచుకోవాలి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఓకే, చెట్లు పెంచడానికి వాళ్ళు సహాయం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ శ్రద్ధగా నాటి, అంటే ఈ చెట్లు అనేటివి శ్రద్ధగా నాటి సంరక్షించిన వారికి పురస్కారం అయితే ఇస్తున్నారు. ఆ పురస్కారం పేరేంటి అని అడగచ్చు. పేరైతే వనప్రేమి, గుర్తుంచుకోవాలి. వన ప్రేమి పురస్కారం అయితే ఇస్తున్నారు. తర్వాత వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. వేప చెట్టును అయితే ఏ చెట్టుని ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది అంటే వేప చెట్టుని ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. లేదా వేప చెట్టును ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించింది, ఏ వృక్షంగా ప్రకటించింది అడగవచ్చు. శతాబ్ద వృక్షంగా, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మెయిన్గా. వేప చెట్టు ఎవరు ప్రకటించారు, ఐక్యరాజ్య సమితి. ఏ వృక్షం, శతాబ్ద వృక్షంగా అని గుర్తుంచుకోవాలి. ఇది మనకు తెలిసింది, వేప 1000 రోగాలకు మందు. ఎందుకంటే వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. వేప తర్వాత తులసి, ఇవన్నీ కూడా. సో మెయిన్గా ఇది గుర్తుంచుకోవాలి, వేప 1000 రోగాలకు మందు అయితే గుర్తుంచుకోవాలి. సో తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. వరిలో రకాలు అడగవచ్చు, కందిలో కూడా రకాలు అడగవచ్చు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. వరిలో మనకు తెలిసింది IR20 ఒక రకం, తర్వాత హంస, స్వర్ణ, తర్వాత మసూరి, బంగారు తీగ, సాంబ, ఇవన్నీ కూడా వరిలోని రకాలు. మళ్ళీ చెప్తున్నా, IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ కందిలో రకాలు కనుక మనం చూస్తే ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి, ఈ 4 రకాలు కూడా మెయిన్గా మనం గుర్తుంచుకోవాలి. ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి. సో ఇవైతే రకాలు, పంటలు, ఇవి రకాలు. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనుక మీరు ఒకసారి చూస్తే, టెట్ అయినా కానివ్వండి, డిఎస్సి అయినా కానివ్వండి, ఇట్లాంటి పాయింట్స్ నుండి అడుగుతారు క్వశ్చన్స్. టెక్స్ట్ బుక్ నుండే అక్కడక్కడ అంటే ఒక పాయింట్ తీసుకుంటారో అడుగుతారు. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామో క్లియర్గా, ఈజీగా పెట్టేయచ్చు అన్నట్టు ఆన్సర్లు. సో ఇవైతే గుర్తుంచుకోండి, వీళ్ళంతా రివిజన్ అయితే చేయండి. టెక్స్ట్ బుక్ కూడా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, కొన్ని ఉంటాయి ఇట్లా మెయిన్ ఇవి, ఈ పాయింట్స్ ఎన్నుకుంటూ టెక్స్ట్ బుక్ కూడా చదవండి. ఎందుకంటే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా. సో అట్లా అవి చూసుకుంటే ఇవి చూస్తే ఇంకాస్త హెల్ప్ అనేది అయితే అవుతుంది. సో అందుకే మంచిగా టెక్స్ట్ బుక్ అయితే చదివి ఇవి కూడా ఒకసారి చూస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే షేర్ చేయండి, యూజ్ అవుతుంది కదా అట్లా. సో అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. డైలీ అయితే వస్తాయి, డైలీ మ్యాక్సిమం ట్రై చేస్తాం రావడానికి వీడియోస్ అనేది. అలాగే మీకు ఇంకేం క్లాసెస్ కావాలో మీరైతే కామెంట్ చేయండి. సో మేము అది చేయడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే.